ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో చూసుకుంటే రాజకీయాలు హాట్ గా మారుతున్నాయి. ప్రతిరోజు మనం ఇదే విషయానికి సంబంధించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. మరి జనసేనాని పవన్ కళ్యాణ్ ఉమ్మడి గోదావరి జిల్లాలో తన పట్టు నిలుపుకునేందుకు ఎంతగా పర్యటన చేస్తున్నారు, రహస్య మంత్రాలు చేస్తున్నారు అనేది మనం చూస్తూనే వస్తున్నాం. అయితే ఇవాళ చూసుకుంటే ముద్రగడ పద్మనాభం చాలా కాలం నుంచి సుప్తావస్థలు స్తబ్దంగా ఉన్న ముద్రగడ పద్మనాభం ఇంటికి ఇవాళ జనం క్యూ కట్టారు, కిర్లంపూడిలోని ఆయన నివాసానికి. అయితే ఆయన కుమారుడు మాట్లాడుతూ తన తండ్రి గారు తీసుకున్న నిర్ణయం శిరోధార్యం, ఇంకా ఏం చేయదలుచుకున్నాము, ఎలా ముందుకు వెళ్లాలన్నది ఇంకా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అని చెప్తున్నారు. మరి ఇదే నేపథ్యంలో దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. కారుమంచి రమేష్ గారు, మరి అటు జనసేన కానీ టీడీపీ కానీ ఒకటే చెప్తోంది, ఇన్నాళ్ళు ముద్రగడ పద్మనాభం గారు ఒక ముసుగు వేసుకున్నారు, ఇప్పుడు ఆ ముసుగు తీయబోతున్నారు అని. అది వైఎస్ఆర్ ముసుగు అని. ఇప్పుడు ముసుగు వెనక పద్మనాభం గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కలిసి నడవడం జరిగింది. ఆ తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి బయటకు వెళ్ళిపోయారు ఆయన. కానీ టీడీపీ హయాంలో ఉండేటప్పుడు కాపు జాతి అంటూ దానికోసం ఎన్నో ధర్నాలు, దానికి నిరసనలు చాలా చేశారు. ఒక రైలు కూడా మర్చిపోలేము. అలాగే 5% ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చిన 5% కాపులకు మీరు మాట్లాడినప్పుడు మానేమన్నారు, నేను మానేశాను. ఆమెకు చెప్తున్నా, నేను ఆమెకే చెబుతున్నా. సరే చెప్పండి. అవును మేడం గారు, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు 2014 ముందే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండటం గాని, పార్టీకి సపోర్ట్ చేయడం గాని జరగల. చేయలేదు. కానీ టీడీపీకి అంటే టీడీపీకి వ్యతిరేకంగానే కాదు, కాపు జాతి మాది అనుకుంటూ ఆయన చాలా చేశారు. 5% రిజర్వేషన్ కూడా ప్రకటించారు కదండి చంద్రబాబు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ముద్రగడ పద్మనాభం గారు ఏమైనా చేశారా? ఏమైనా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలోనే నేను ఆ రిజర్వేషన్ ని అమలు చేయలేను అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన అంతా కాదండి, చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా ముందుకు వెళ్లారు, చేయని వాళ్ళకి సైలెంట్ గా ఉన్నారు. మరి ఏంటంటే దాని అర్థం ఏంటి, మరి మీరే చెప్పాలి. అదే చెప్తున్నా మేడం గారు, మీకు అవుట్ రేటెడ్ గా జగన్మోహన్ రెడ్డి గారు నేను అది చేయలేనని చెప్పారు. చెప్పిన వ్యక్తికి యాంటీగా ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు ఫైట్ చేస్తారు? ఇప్పుడు చేస్తానని చెప్పి చెయ్యని వ్యక్తులు వాళ్ళకి ఎదురుగా ఫైట్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ అవసరాల కోసం 100 హామీలు 650 హామీలు ఇచ్చారు. ఏది 2014 ఎన్నికల్లో. అందులో ముఖ్యమైనది రైతు రుణమాఫీ. పూర్తి రుణమాఫీ చేస్తున్నాడు, చేశాడు ఆయన? చేయలా. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ హామీ ఇచ్చినా సరే అది ఆయన రాజకీయ అవసరాల కోసం ఇస్తాడు తప్ప ఈ రాష్ట్రం కోసమో లేదా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎప్పుడు చేయడు. ఇందాక రఫీ గారు మాట్లాడుతూ రోడ్లు లేవని చెప్పి చెబుతున్నారు. మీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మధ్య 2019 నుంచి నేటి వరకు ఎవరు ఎక్కువ రోడ్లు వేశారనేది చర్చకు తీసుకుంటే ఆ రోజున మన ఇద్దరం కలిపి డిబేట్ చేద్దామండి. ఎందుకంటే బాబు ప్రభుత్వంలో 5 ఏళ్లలో రోడ్ల మరమ్మతులకు 2954 కోట్లు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 4 ఏళ్లలోనే 4149 కోట్లు ఇచ్చారండి. అలాగే తప్పు పక్కవండి, ఇది కావాలంటే మీరు తీసుకోండి. ప్రపంచ బ్యాంక్ నుంచి 22,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పుకొస్తున్నాను, మీరు చెప్పనివ్వలా. రోడ్లు మరమ్మతుల వరకే చెప్పాను నేను. ఇక ఆ తర్వాత వరుసగా నేను చెప్పుకొస్తుంటే మీరు తప్పని చెప్పేస్తున్నారు. మీరు చెక్ చేసుకోండి. తర్వాత మీ హయాంలో పోసిన ఏ ఒక్క రోడ్డు కూడా 2 సంవత్సరాలకు మించి ఎక్కడా లేదు. మొత్తం రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి, ఏ ఒక్క రోడ్డు కూడా లేదు. మేము వచ్చిన తర్వాత ఆ రోడ్ల మరమ్మతులు కానీ కొత్త రోడ్లు వేయడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2 ఏళ్లు కరోనాతో ఇబ్బంది పడ్డాం. ఆ 2 ఏళ్లు కూడా ఏమి చేయలేక ఈ రాష్ట్రంలో సంపద ఆర్థికంగా ఇబ్బంది పడిన కారణంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయాలి అంటే కొంచెం లేట్ అవుతుంది. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, మేము చేసుకుంటూ వస్తున్నాం. అలాగే మళ్ళీ 2024 ఎన్నికల్లో మళ్ళీ ఎలాగో ప్రజలు ఆశీర్వదించబోతున్నారు. ఆ రోజున ఈ రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తారు.
ఓకే అండి, మరి ఒకవైపు మీ పార్టీ ఇంకా మల్లగులాలు పడుతూనే ఉంది, అసంతృప్తులు అసమ్మతివాదులు పెరుగుతూ వస్తున్నారు. పల్నాడు అయితే ఎంత భగభగలాడుతుందో ప్రతిరోజు ప్రత్యక్షంగా చూస్తూనే వస్తున్నాం. కానీ ఇంకొక వైపు చూసుకుంటే జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ప్రజల్లోకి వెళ్తోంది. అటు చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తున్నారు, ప్రతి ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారు. ఇటు జనసేన అధినేత కూడా రహస్య మంత్రాలు జరుపుతున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మందితో ఆయన చాలా గట్టి బంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. కానీ మరి ఈ వైఎస్ఆర్సీపీలో చూస్తే మాత్రం ఎంతసేపు అసమ్మతి అసంతృప్తి ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయండి. మరి ఎలా దీని అన్నిటిని మీ అధినేత ఒక తాను తీసుకురాగలరా? అసమ్మతి అసంతృప్తి అనేది మీడియా సృష్టి. ఎందుకంటే కాదండి, మరి బాహాటంగా రాజీనామాలు ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, నేను ఎక్కడికి వెళ్ళనన్నారు. ఇప్పుడు షర్మిల ఏం చెప్తే అదే అంటున్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, నీకు సీట్ ఇవ్వడం లేదని చెప్పి. ఆయన సీట్ రాదు కాబట్టి ఆయన నిర్ణయం తీసుకోవచ్చు. ఈ రోజున మరి అలాంటి బాధపట్టే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కదా రమేష్ గారు. అలా కదా మేడం గారు, ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ ఇంకో రెండోసారి ఎమ్మెల్యే అవుదామని, మూడోసారి ఎవరైనా సరే ఎమ్మెల్యే అవుదామనే ఉద్దేశం ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం స్టార్ట్ చేసే రోజున ఎమ్మెల్యేలందరికీ చెప్పడం జరిగింది, నేను మీ గురించి ప్రతి ఒక్కరిని సర్వే చేపిస్తాను, ఎవరైతే ఆ సర్వేలో గెలుస్తారని వస్తుందో వాళ్ళని మాత్రమే నేను మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుద్ది. అలాగా ఎవరికైతే నేను సీట్లు ఉన్నానో వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులే. వాళ్ళందరికీ కూడా మరలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ప్రతి ఒక్కరిని ఏదో ఒక పదవి ఇచ్చి గౌరవిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజున ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు, మీ కుటుంబంలో మంచి జరిగితేనే నాకు ఓటేయండి, మంచి జరగకపోతే నాకు ఓటేయద్దని చెప్పి ధీమాగా చెప్పిన ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకనే అంటున్నారా? మరి అభ్యర్థి పేరు ఇంకా అవసరం లేదా? ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖంతోనే ఎన్నికలకు వెళ్తున్నారా? అవును మేడం గారు, కొన్ని మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మొహంతో ఎన్నికలకు వెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారే గతంలో హోమ అఖిలప్రియ గారు చెప్పారు, 175 నియోజకవర్గాల్లో నేను నా నియోజకవర్గంలో అభ్యర్థితో పోరాడుతున్నాను అని అనుకున్నాను తప్ప 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి తోటి పోరాడుతున్నానని చెప్పి నేను అనుకోలేదని చెప్పి ఆవిడ అన్నారు. అలాగే ఈ రోజున జగన్ గారు జనంతో కనెక్ట్ అయి ఉన్నారు, జనం జగన్ గారితో కనెక్ట్ అయి ఉన్నారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులుగా నిర్ణయిస్తారో వాళ్ళందరూ కూడా రేపు పొద్దున ఖచ్చితంగా గెలిచి తీరుతారు. అక్కడ ఉన్న కొన్ని సామాజిక పరిస్థితుల వ్యవహారంలో గాని లేదా ఆ అభ్యర్థి మీద ఆ ఎమ్మెల్యే మీద గాని ఉన్న వ్యతిరేకత కారణంగా ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకండి మా గోపాలపురం నియోజకవర్గం తీసుకుందాం, ముప్పిడి వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఎక్స్ ఎమ్మెల్యే గారు ఇక్కడ పనిచేస్తూ ఉండేవాళ్ళు, 3 సంవత్సరాల పాటు పనిచేశారు. పనిచేసిన వ్యక్తిని తీసేసి ఈ రోజున మద్దిపాటి వెంకటరాజు గారు అని చెప్పి ఆయన ఇక్కడ ప్రకటించడం జరిగింది. టీడీపీ వాళ్ళు ఎందుకు ప్రకటించారు చెప్పండి మేడం గారు? ఎందుకంటే వాళ్ళ కంపల్షన్స్ వాళ్ళకు ఉంటాయి, మా కంపల్షన్స్ మాకుంటాయి. ఓకే అండి, అయితే ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీతో నడవడం ఖాయమేనా? ఖచ్చితంగా 2024లో మే నెలలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తే, ఒక సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించే ఒక వ్యక్తి కాదు, మనం దాన్ని ఒక వ్యక్తిగా కూడా చూడకూడదు. అటువంటిప్పుడు మరి ఆయన ఒక పార్టీకి ప్రాతినిధ్యం ఎలా వహిస్తారండి? ఎవరు? ముద్రగడ పద్మనాభం గారు ఒక సామాజిక వర్గానికి ప్రతినిధిని అన్నారు. ముద్రగడ పద్మనాభం గారు ఈ రోజు ఒక సామాజిక వర్గం ముందుకు వెళ్ళాలి, అణచివేయబడింది, రిజర్వేషన్ కావాలంటూ కొట్లాడారు. అలాంటి వ్యక్తి మరి ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళడం ఎంతవరకు సబబండి? ఆయన రాజకీయ ఫ్యామిలీ అండి. గతంలో అవునండి, రాజకీయ ఫ్యామిలీ కాదని ఎవరు అనం, రాజకీయ ఫ్యామిలీయే. కానీ ఒక సామాజిక వర్గం కోసం ఉద్యమించిన వ్యక్తి, ఒక సామాజిక వర్గం కోసం ఫైట్ చేస్తున్న వ్యక్తి. తప్పేముందండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్న మోసం చేశారని చెప్పి చిరంజీవి గారు పార్టీ కాంగ్రెస్ లో కలిపేసినప్పుడు ఆయన ఎంతో ఇది చేశాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ జనసేన పార్టీ పెట్టాడు. 2014 నుంచి 2019లో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసిన వ్యక్తి 2019లో చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడు, లోకేష్ గారు అవినీతి చేశాడు అని చెప్పి గొడవ చేసిన వ్యక్తి ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారు. తప్పే ఉంది? ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఇష్టం అయింది, రేపు పొద్దున ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు మనం మాట్లాడదాం. అంతే తప్ప ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు పొరపాటు. రఫీ గారు
ఇందాక మరి మీరు చెప్పండి టీడీపీ హయాంలో జరిగిన రోడ్ల గురించి కావచ్చు, రమేష్ గారు టీడీపీ ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్లు 2 ఏళ్లలోనే కొట్టుకుపోయే, మా ప్రభుత్వ హయాంలో ఇన్ని రోడ్లు వేసాము, ఇన్ని కోట్లు దానికి పెట్టుబడి పెట్టాము అని చాలా చెప్పారు. దానికి సమాధానం ఏంటండి మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మార్చిలో ఒక సమీక్ష పెడతాడు రోడ్ల మీద. సమీక్ష పెట్టి జూలైకెల్లా రోడ్లు అన్ని కూడా వేసేయాలి, ఎక్కడ కూడా ఒక గుంట ఉండకూడదు. ఆ ఫోటోలు తీసి మన మీడియాలో పెట్టి మన ఛాలెంజ్ చూపించాలని చెప్పి 19లో చెప్పాడు, 20లో చెప్పాడు, 21లో చెప్పాడు, 22, 23లో కూడా చెప్పాడు. ఎక్కడ కూడా ఒక రోడ్డు వేసిన పాపాన బస్సులు పడిపోతా ఉన్నాయి, యాక్సిడెంట్స్ జరిగిపోతా ఉన్నాయి, ఆర్టీసీ బస్సులు చక్రాలు ఊడిపోతా ఉన్నాయి, లారీలు లారీలో సరుకు లారీ వేరే పడిపోతా ఉన్నాయి. మొత్తం మీడియాలో వస్తా ఉన్నాయి కదా రోడ్ల పరిస్థితి. ఒక తట్ట మట్టి వేసినటువంటి పరిస్థితి లేదు. మేము జనసేన అనేక ఉద్యమాలు చేశాం, మేము మట్టేసి గ్రావెల్ తీసుకొచ్చేస్తా ఉంటే మా వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టారు. రోడ్లు మేమేస్తామని చెప్పి వస్తే నిరసనతో మేము మొత్తం ట్రాక్టర్లు గ్రావెల్ అన్ని తీసుకొస్తే బెంగళూరులో ఆ పని చేస్తుంటే చింతవేణి ప్రభాకర్ మీద అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. వాళ్ళు లేరు, ఏమెవరు. మొత్తంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ప్రజలకు తెలుసు. నేను మీరు మాట్లాడుకుంటే కాదు కదా, పీపుల్ ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లం. కాబట్టి అదే మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అన్ని హామీలు గాలి వదిలేశాడు. పరిపాలన చేతకాక చేతులు ఎత్తేశాడు, ప్రజల మీద పన్నుల భారం వేశాడు. మొత్తంగా అసలు 105 సంక్షేమ పథకాలు ఏదైతే వాడు రద్దు చేసేశాడు. ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు రద్దు చేశాడు. స్వయం ఉపాధి లేకుండా చేశాడు. నిరుద్యోగ భృతి రద్దు చేశాడు. అన్నా క్యాంటీన్ పేదవాళ్ళు తినేటువంటి అన్నా క్యాంటీన్ రద్దు చేశాడు. రంజాన్ తోఫా, క్రిస్టమస్ తోఫా, సంక్రాంతి తోఫాలు రద్దు చేశాడు. ఇవాళ రద్దుల ప్రభుత్వంగా ఇటు రాజధాని రద్దు చేశాడు. అదే పేదలకు సంబంధించి విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు 15 లక్షల రూపాయలకి వాళ్ళ కాంట్రాక్ట్ పంపించి మొదటి విడత పంపిస్తే ఈయన వచ్చిన తర్వాత మిగతా విడతలు పంపించరా. వాళ్ళు అడుక్కుతున్నారా విదేశాల్లో. విద్యార్థులు ఫీజులు కట్టగా తల్లిదండ్రులు ఆవేదన పడిపోయారు. 4 సంవత్సరాలు ఆ పథకమే మూల పెట్టేశాడు. అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి విదేశీ విద్యా పథకాన్ని తీసి తన పేరు పెట్టుకున్నాడు. ఎన్టీ రామారావు పేరు మీద ఉన్నటువంటి యూనివర్సిటీ వాళ్ళ నాన్న పేరు మీద పెట్టేసుకున్నాడు. ఇవాళ అన్ని కూడా ఆయన పేర్లు పెట్టుకోవటం, ప్రతి ఊర్లో ఇచ్చినటువంటి హామీ నెరవేరక ఎక్కడికి వెళ్తే అక్కడ జనం నిలదీస్తా ఉన్నారు. ఇవాళ ఎమ్మెల్యేలు నిలదీస్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు చాలా మంది ఎమ్మెల్యేలు చివరి దాకా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా ఉండి ఆ తర్వాత మా దారి మేము చూసుకుందాం అని చెప్పి అనుకునే మా దగ్గర 4 వచ్చారు. మా దగ్గరికి 4 ఎమ్మెల్యేలు మా దగ్గరకు వచ్చారు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రభుత్వం నాదవలా ఈ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అన్ని వర్గాలు సమ్మె చేస్తా ఉన్నాయి, ప్రజలు బాధలు పడతా ఉన్నారు. ఇన్సూరెన్స్ కట్టని కారణంగా కొన్ని లక్షల ఎకరాల్లో రైతులకి బీమా రాలా, ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన ప్రభుత్వం. మరి మీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన వాటిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దాన్ని కంటిన్యూ చేయకపోవడం, వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చిన వాటిని ఎంతవరకు కంటిన్యూ చేయాలి చూడాలి. ఏదన్నా చెప్పండి రమేష్ గారు. యూనివర్సిటీ పేరు నాన్నగారు వైఎస్ఆర్ గారి పేరు మార్చేశారని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు అతను అన్నేళ్ల పరిపాలనలో ఎప్పుడు ఎన్టీఆర్ గారి పేరు ఎక్కడా పెట్టలా. జగన్మోహన్ రెడ్డి ఆయనే పెట్టాడు ఎన్టీఆర్ పేరు, చంద్రబాబు నాయుడు గారే పెట్టాడు ఆ యూనివర్సిటీకి. అంతటి దుర్మార్గుడు ఎవరు లేరు. ఎందుకంటే ఆ మాటలే వద్దనా, అంతటి నీచుడు ఎవరు లేడు. బాబాయిని చంపినటువంటి నీచుడు ఎవరు లేడు. బాబాయిని సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంపిన నీచుడు ఎవరు లేడు. జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఎన్టీఆర్ పేరు తీస్తాం, వాడి పేరు తీసేద్దాం, ఇంకా వాడి పేరు ఉండదు అని రైట్ అండి. మరి దాని గురించి మనం మాట్లాడుకుంటే ఇవాళ డిబేట్ కూడా ఇంకా సమయం సరిపోదు. ఇంకా అరుణ్ గారు మాట్లాడాలి, రాజీవ్ రెడ్డి గారు మాట్లాడాలి. రైట్ అరుణ్ గారు, ఒక ఉద్యమ పార్టీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పెట్టిందే చంద్రబాబు నాయుడు. అంతకు ముందు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని లేదు. యూనివర్సిటీ అని పెట్టింది ఎన్టీఆర్ గారు. కాదు
కావాలంటే మీరు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ పెట్టాడు, తర్వాత పేరు మార్చింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చంద్రబాబు పెడితే రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ అని పెట్టాడు. ఆ చరిత్ర అంతా మా దగ్గర ఉంది. మీరేదో మధ్యలో కూర్చొని మాట్లాడితే కాదు, మీరు కూర్చొని మాట్లాడితే కాదు. ఓకే ఓకే రైట్ అండి, రైట్ రైట్. మనం ఇంకా రాయపాటి అరుణ్ గారితో మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు రైట్ అండి, రైట్. దానికి సంబంధించి మనం ఇంకో రోజు మాట్లాడదాం. అరుణ్ గారు ఇప్పుడు మరి చూస్తే ముద్రగడ పద్మనాభం గారు ఒక ఉద్యమ పార్టీని నడిపారు. ఇప్పుడు అది వైఎస్ఆర్సీపీలో ఆయన ఆ పార్టీకి తన మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒక ఉద్యమ పార్టీ అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన ఉద్యమ పార్టీ ఇలా ఒక రాజకీయ పార్టీకి మద్దతు తెలపడాన్ని ఏ రకంగా చూడొచ్చు, అలాగే అది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఇటు జనసేన టీడీపీ కూటమికి గట్టి పోటీనివ్వబోతుందా, జనసేనపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఏమంటారండి? మేడం, ముద్రగడ గారి విషయంలో మొదటి విషయము ఆయన ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీతోనే ఉన్నాడు. ఇవాళ కొత్తగా ఆయన పార్టీకి వెళుతుంది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన రాసిన లేఖల ద్వారానే మనకు అర్థమైంది ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి లేఖలు రాశారు, అవన్నీ అంటే ఒక అర్థం అవ్వడం వరకే. కానీ ఇప్పుడు బహిరంగంగా బాహాటంగా సంపూర్ణంగా మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కదా. లేదండి, రెండోది ఇవాళ పెట్టిన మీటింగ్ అనేది కేవలం ఆయన రాజకీయ మనుగడని వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకు టికెట్ ఇవ్వండి, నేను ఇంకా బలంగానే ఉన్నాను అని చెప్పేసి ఆయన రాజకీయ లబ్ధి కోసం పెట్టింది మాత్రమే. అది దానివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి లాభం కానివ్వండి, జనసేనకు నష్టం కానివ్వండి లేదు. జనసేన వైపు కాపు కమ్యూనిటీ కన్సాలిడేట్ అవుతోంది కాబట్టి కాపు ఉద్యమ నాయకుడిగా కులముద్ర వేసుకుని ఉన్నటువంటి ముద్రగడ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎలాంటి ప్రాతినిధ్యం ఇవ్వరేమో అన్న భయంతో ఆయన వాళ్ళ బయటకు వచ్చి లేదు నా వెనకాల కూడా మా కమ్యూనిటీ ఉంది కాబట్టి నాకు టికెట్ ఇవ్వండి. కమ్యూనిటీ ఎంత వరకు ఉందని అనుకోవచ్చు అరుణ్ గారు? నాకు తెలిసినంత వరకు ఆయనతో పాటు అప్పట్లో ఉద్యమంలో పనిచేసి ఇప్పటికీ ఇంకా ఆ భావజాలం నుంచి బయటకు వచ్చి వాస్తవాలు తెలుసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉండి ఉండొచ్చేమో కానివ్వండి. రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్రానికి కావాల్సిన భవిష్యత్తు ఆలోచించి ప్రతి ఒక్కరు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నారని అన్ని కులాల నుంచి ఉన్నారు. ఆల్మోస్ట్ ఎవరైతే ఈ పథకాల పేరుతోటి సోమరపోతుల్లాగా తయారై ఉండే కొంతమంది కాక, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాయలో నుంచి ఇంకా బయటకు రాని వాళ్ళు తప్ప సామాన్యంగా ఆ భవిష్యత్తు ఏంటి, అరుణ్ గారు ఒక్క నిమిషం అండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.